గర్భిణి మీద దాడి చేసినటువంటి వ్యక్తి అంటూ ఎవరినైతే తీసుకెళ్లి అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్ళారో అతను వైసీపీ వాళ్ళు ఇంత దుర్మార్గులు అని ఏదైతే చెప్పారో తర్వాత ఇవాళ బయటికి రావడం, అందులో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ అతను జనసేన అని చెప్పడం, పల్లెటూళ్ళల్లో సాధారణంగా అందరూ కలిసి మందు తాగేటప్పుడు తినేటప్పుడు కలిసి ఉంటారు, అట్లాగే వైసీపీ వాళ్ళతో కలిసారు. కానీ ఈ గొడవ జరిగింది కుటుంబంలోనే. అది వదినకి మరిదికి సంబంధించిన గొడవ. తన తండ్రిని తోసేసిన వదిన్ని మరిది తోశాడు. అది వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యక్తిగత గొడవ. దాన్ని కాస్త తీసుకొచ్చి పార్టీలకు పెట్టారు. వాడు అతను తీసుకొచ్చిన తీరు, అతను కొట్టిన తీరు చూసి బాధేసి చెప్తున్నానంటూ జనసేనకు అనుకూలంగా ఉండేట్టు 99 టీవీలోనే అతను ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదంతా చూసాం. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఈలోపు లోకేష్ స్పందించేసి ఇలాంటి సైకోలు మీ పార్టీలోనే ఉంటారు కదా జగన్ అంటూ ఒక ట్వీట్ చేసుకొచ్చారు. అయితే అంటే ఏంటి, అది డైవర్ట్ అవుతోంది, అసలు విషయం బయటకు వస్తుంది అన్నటువంటి కోణమా లేకపోతే ఏదని. ఇప్పుడు ఇంకొక సాక్ష్యం అంటే అబ్బాయి చేతి మీద పవన్ కళ్యాణ్ అని ఉంటుందని, అట్లాగే అతనికి సంబంధించినటువంటి ఇన్స్టా, అతనికి సంబంధించినటువంటి పేజీల్లో ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఫోకస్ చేసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ సోదరి తెర మీదకి వచ్చింది. మా అన్న అజయ్కి వైఎస్ఆర్సీపీతో సంబంధం లేదు, అతను ముందు నుంచి జనసేన పార్టీలోనే ఉన్నాడు అంటూ చెప్పుకొస్తుంది. ఒకసారి అదేంటో విందాం. నా పేరు పి రజిత, మాది ముత్యాలవారిపల్లి, తనకల్లు మండలం. మా అన్న అజయ్ దేవా, నేను వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. మొన్న ఏదో జగన్ బర్త్డే అని కేక్ కట్ చేసుకుంటుంటే ఏదో మా అన్న కుర్రతనంగా వచ్చి కేక్ తినడానికే వచ్చాడు తప్ప మా అన్న వైఎస్ఆర్ పార్టీ కానే కాదు. వాళ్ళంతా ఏదో మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా చేశారు. అవన్నీ పాత కక్షలన్నీ పెట్టుకొని అసలు మా అన్న ఆమెను తన్నలేదు, కింద పడేయలేదు, అసలు కట్టితోనూ కొట్టలేదు. జస్ట్ వాడిని కొట్టేలకు ఆమె వాడు ఊరికి అట్లా పో, అక్కడ నువ్వు ప్రెగ్నెంట్ ఇవి అనే ఉద్దేశంతో ఊరికే నెట్టినాడు అంతే. వాళ్ళు ఏదేదో సృష్టించి అన్ని ఇచ్చేస్తున్నారు సార్. ఊరికే మా అన్న అసలు వైఎస్ఆర్ పార్టీనే కాదు, అసలు పక్కా జనసేన. మా అన్న టాటో కూడా వేయించుకున్నాడు ఇన్స్టాగ్రామ్ లో, అన్నిట్లోనూ మా అన్న జనసేన ఫొటోసే పెట్టినాడు. కానీ పక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యానే సార్. అతను ఓటు కూడా అతనికే వేస్తాడు. మేము ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళ మాట అస్సలకే విన్నాడు. కానీ వాళ్ళు అట్లా సృష్టించి మా అన్నని ఇచ్చేస్తున్నారు సార్. అసలు పెళ్లిగాని పెట్టి హంగామా చేస్తున్నారు సార్. వాళ్ళంతా మీడియా వాళ్ళంతా కొంచెం ఇచ్చేస్తున్నారు సార్. మా అన్న టాటో పిఎస్ పిక్ అని చేతి మీద కూడా వేయించుకున్నాడు సార్. అట్లే న్యూస్ కి ఇచ్చిన లైవ్ లో చూపించిన అమర్ అన్న కూడా మా అన్నకు తెలుసు, అజయ్ అనే అన్న. వాళ్ళిద్దరికి 10 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. పక్కా జనసేన పార్టీ అని కూడా తెలుసు. ఆయన అమర్ అనే అతను ఎంపీటీసీగా పనిచేస్తున్నాడు. ఆయన కూడా న్యూస్ లో చెప్పిన విధానంగా అంత నిజమే ఉంది. ఆయన చెప్పినది ఇదిగా ఉంది, కానీ వాళ్ళు చెప్పినది అసలు నిజమే కానే కాదు సార్. సార్ ఉన్నారు సార్ అమర్ రానంటాడు సార్. పక్కా నేను జనసేన, నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, నేను అసలు వదిలి రానంటాడు సార్. వాస్తవంగా తాజాగా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ అజయ్ వాళ్ళ నాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంట. ఇతను నాన్నతో కూడా విభేదించి పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ, పవన్ కళ్యాణ్ పేరుని కూడా పిఎస్పీకే అని చేతి మీద వేయించుకున్నాడు. వేరే జనసేన కార్యకర్త, అందుకనే ఆ ఎంపీటీసీతో కూడా కలిసి తిరుగుతుంటాడు. ఆ ఎంపీటీసీ ఓపెన్గా చెప్పుకొచ్చాడు. ఇది ఓవరాల్గా జరిగింది. ఏంటంటే చిన్న చిన్న సంఘటనలు కూడా వ్యక్తిగతంగా కుటుంబ గొడవలను కూడా రాజకీయంగా ఎక్స్పోజ్ చేసి సైకోలు, అరాచకం అని సృష్టించే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతున్నాయి.